ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నేను ఇప్పుడు కూడా కొంచెం యోగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. యోగా అంటే నాకు తెలిసిన ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకుంటాను, గంట అరగంట. వాకింగ్ బాగా ఈ మధ్య ఎక్కువ వాకింగ్. నాకు మైండ్ కూడా బాగుంది వాక్ చేస్తుంటే. వేరే జ్ఞాపకాలు ఏమి రావటం లేదు. ఎక్కడ నచ్చితే ఎక్కడ గార్డెన్ అది బాగుంటే కూర్చుంటాను. చాలాసేపు కూర్చొని అందరిని అబ్జర్వ్ చేస్తాను. నేచర్ని చూస్తాను. నీళ్ళు, గాలి, ఆకాశం చూసుకుంటూ కూర్చొని ఇంటికి వచ్చేస్తాను. చికెన్ మటన్ తిందాం అన్నారు అంటే యాక్చువల్గా మీరు ముస్లిం కమ్యూనిటీ. అవును. ఒక ముస్లిం అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్ళి తారా మాస్టర్గా మారిపోయి ఒక ప్రపంచం. తారా మాస్టర్ అంటే ఒక వేవ్ అట్లా వచ్చేసింది. కానీ మీ ఫ్యామిలీలో ఊహించారు ఎవరైనా కానీ ఒక డాన్స్ మాస్టర్ గా రాణిస్తుంది? ఎవరు ఊహించలు. నా ఫ్యామిలీలో నా తర్వాత ఎవరు రాలేదు కూడా. కనీసం మీకు అసిస్టెంట్లుగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా లేరా? లేరండి, లేరు. ఎందువల్ల? మీరు ఎంకరేజ్ చేయక లేకపోతే వాళ్ళకి ఇష్టం లేక? నేను ఎంకరేజ్ చేస్తాను, వస్తే ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఎక్కడో వేరే ప్లేస్లో ఉండొచ్చు, కానీ నా ప్లేస్కి రాలేదు, నా దగ్గరికి రాలేదు. తర్వాత నేను కూడా వర్క్ చేసినంత కాలం ఎవరిని వెళ్ళి చూడడం, మీట్ అవ్వడం అన్నీ కట్ అయిపోయినాయి. సో నౌ ఇట్ ఈస్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఎప్పుడు మేము 3 సిస్టర్స్, మగపిల్లలు లేరు అమ్మకి, మాకు బ్రదర్ లేరు. 3 సిస్టర్స్, నేను మూడో 2 ఇంట్లో ఉండేవాళ్ళే పిల్లలు. వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు నేను ఉంటుండేది. ఫస్ట్ గురువు అంటే సలీం మాస్టర్. సలీం మాస్టర్ అసలు ఇష్టం లేదు, మైక్ ముందు చెప్తున్నాను, కెమెరా ముందు ఇష్టం. ఆయన కొంచెం చిల్లర అల్లరిగా మాట్లాడేవాళ్ళు అప్పట్లో. ఆయనతో వర్క్ చేసిందేలే నేను. ఆయన చెప్పుకున్నాడు అలాగా, చెప్పుకున్నాడు. మళ్ళీ తర్వాత ఆడవాళ్ళు ఏంటి డాన్స్ మాస్టర్ అని ఇంటర్వ్యూ ఇచ్చాడు దీంట్లో, ఈనాడు పేపర్లో. దాంట్లో నేను మాస్టర్ అయినప్పుడు అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. ఇదేంటి నన్ను తిడుతున్నాడు, ఆడవాళ్ళదేనయ్యా డ్యాన్స్ చేయాల్సింది ఆడవాళ్ళే, మగవాళ్ళు. అప్పట్లో డూయట్ ఉంటే హీరో వాకింగ్ అలా ఉండేది కదా, హీరోయిన్సే డ్యాన్స్ చేసేవాళ్ళు, హీరోలు ఎక్కువ చేసేవాళ్ళు కాదు కదా ఒకప్పుడు. అది చెప్పాను నేను. మేమే డ్యాన్స్ చేస్తుండేది, హీరోయిన్సే డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు వచ్చి డ్యాన్స్ చేస్తున్నావు, మళ్ళీ మమ్మల్ని చేయవద్దంటున్నావు అని ఇద్దరికి గొడవ పడింది సలీం మాస్టర్కి నాకు. దాని తర్వాత మేము అసలు మాట్లాడుకోలే. ఆయన గ్రూప్లో ఉన్నప్పుడు, నేను గ్రూప్లో ఉన్నప్పుడు కొన్ని గ్రూప్లో కలిసి ఆడాం. ఇప్పుడు ఎలాగ క్రౌడ్లో ఉంటాం కదా, అలాగా కలిసి చూసిందే ఆడింది, అంతేగాని అతని దగ్గర అసిస్టెంట్గా ఎప్పుడూ లేరు. ఆయన చెప్పుకున్నాడు అలాగని, అబద్ధం చెప్పాడు. ఎవరిని అడగండి, నేను ఎప్పుడు చేసిందిలా ఆయన దగ్గర ఇష్టం కూడా లేదు, ఆయన కాంపౌండ్కే వెళ్ళింది లేదు. ఎవరు మరి మీ గురువు? ఎవరు? నా గురువు తంగప్పన్, హీరాలాల్ గారు, హీరాలాల్ మాస్టర్, తరుణ్ మాస్టర్ ఫాదర్, అదే చిన్ని ప్రకాష్ వాళ్ళ పెద్ద నాన్న. ఆ ఫ్యామిలీ మొత్తం ఆర్ట్. ఎవరు? హీరాలాల్ గారు, సోహన్ లాల్, హీరాలాల్, చిన్నిలాల్, రాధేశ్యామ్, 4 బ్రదర్స్. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు ప్రకాష్, సురేఖ, వాళ్ళు కోడలు, అండ్ మన ఇది తరుణ్, అలాగా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. ఆ జనరేషన్ ఆ ఫ్యామిలీస్లో ఎక్కువ చేశాను నేను. ఇతను అక్కడ గ్రూపులకు వచ్చేవాడు. సలీం మాస్టర్ కూడా గ్రూప్ చేసి ఉన్నాడు హీరాలాల్ మాస్టర్ గారితో, అంతే. సోలోగా ఎప్పుడు చేయలేదు. సో మీ గురువు అంటే ఓన్లీ తంగప్పన్ మాస్టర్? హీరాలాల్ మాస్టర్, తంగప్పన్ మాస్టర్ అంతే. హీరాలాల్, తంగప్పన్ అండ్ హీరాలాల్ వాళ్ళిద్దరే. తంగప్పను ఈ స్టైల్. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారే, కొంచెం మీనింగ్ వదిలేసి, మాటలు వదిలేసి, భావాలు వదిలేసి, ఏదో మాకు ఇదే తెలుసు ఇదే చేస్తామని చేస్తున్నారు కదా. అది ఆ టైం బాగుంటే దేవుడి వల్ల, హీరోల వల్ల, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన డబ్బుల వల్ల అది కొత్తదనం కనిపెట్టి వాళ్ళేదో చేస్తారు. ఆ మీనింగే తెలియకుండా డాన్స్ మాస్టర్లు వస్తారు. మన లాంగ్వేజ్ కూడా ఎంతో మంది తెలుగే తెలీదు. నువ్వు అంటే నువ్వు అని చూపేదాన్ని నువ్వు అంటారు. ఇప్పుడు సొల్లమ్మా అంటారు పక్కన ఉండేవాళ్ళని. నువ్వు అంటే ఇలాగని, నువ్వు అంటే ఇలా చెప్పాలనేది కూడా రాని వాళ్ళు కూడా వచ్చారు.
చేస్తున్నారు. అలా తయారైంది డాన్స్ ఇప్పుడు. అంటే అన్నిటికీ భావం కావాలని లేదు, ఇప్పుడున్న కొన్ని మాస్టర్స్ పాటల కన్నా రావాలి కదా. తెలుసా, ఐడియా ఉన్నారా తెలుగులో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మీకు నాకా బాగా చేసే మాస్టర్స్ పేర్లు విన్నారా ఎక్కడన్నా? బాగా వింటున్నాను, చూస్తున్నాను సినిమాలు. అంటే ఇప్పుడు ఉన్న మాస్టర్స్ పేర్లు తెలుసా? అందరూ బాగానే చేస్తున్నారు. ఓకే, మీరందరూ బాగుందన్నప్పుడు నేను ఒక్కదాన్ని చెప్తే మళ్ళీ నన్ను పట్టుకుంటారు వాళ్ళు. తారా మాస్టర్ మాడి సొల్లిటంగా. కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాస్టర్స్ చాలా మంది ఉండుంటారు కదా. ఉన్నారు, బట్ ఎప్పుడు తను ఒక మనిషి ఎదిగాక అవతల వాళ్ళని వాళ్ళ వల్ల నేను అని చెప్పుకోరు కదా. అలా చాలా చూసుంటారు. చెప్పుకుంటే కొన్నాళ్ళకే చెప్పుకుంటారు, అవసరం ఉండి చెప్పుకుంటారు. ఓకే, వాళ్ళ వల్లనే నేను ఎవ్వరూ చెప్పరు. వాళ్ళు ఎదిగిన నేను చెప్తున్నాను ఇప్పుడు మా మాస్టర్ వల్లనే, నేను నా హీరోస్ వల్లనే, నాకు బాగా ఆడిన హీరోలు చిరంజీవి గారి లాగా చిరంజీవి గారు దొరికారు కాబట్టి నేను బయటికి వచ్చాను. నాకు అందరూ హీరోలు ఇష్టపడతారు, ఎందుకంటే ఆ సాంగ్కి తగ్గట్టుగా చేయిస్తాను నేను. అక్కడ సాంగ్కి డ్యాన్స్ అవసరం లేదంటే డ్యాన్స్ పెట్టను. ఒక వంటగది సాంగ్ ఏదన్నా, ఆ కాలంలో ఎక్కువ కదండి వంటగది సాంగ్, స్నానం చేసేటప్పుడు సాంగులు, ఇవన్నీ దానికి అక్కడేం చేయాలంతే చేసేవాళ్ళం. ఓకే, చిరంజీవి కాంపౌండ్ ఏమో చిరంజీవి గారికి ఎక్కువ చేస్తుంటుంది, మనం పిలవద్దు అనుకున్న హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. నన్నే నేను అక్కడ చేసేటప్పుడు ఏమమ్మా నువ్వేమో బయటికి చేయగంట కదా మాకందరికి అని అలా కూడా అడిగారు. ఎవరండి చెప్పారు అలాగే ఉన్నా, వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నామంట కదా అని ఇలాగ అడిగిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఉన్నారు. నేను లేదండి అలాగే వాళ్ళు నన్నేమి అగ్రిమెంట్లో పెట్టుకోలేదే, ఎంతోమంది చేస్తున్నారు నేను చేస్తున్నాను, అలాగంతా ఏం లేదండి వాళ్ళని ఎందుకు చెప్తారని కూడా నేను గొడవపడి ఉన్నాను వాళ్ళతో. వాళ్ళ సినిమాలు వదిలేసాను, వాళ్ళు అడిగారు కాబట్టి. ఎందుకంటే లేనిది అడిగారు వాళ్ళు, నాకు నచ్చలేదు. వాళ్ళు అలా చేయలేదు కదా నన్ను, గీతార్ట్స్ వాళ్ళు ఎవరూ చేయలేదు అలాగా. పేరు చెప్పి అడిగేవాళ్ళు నన్ను, మీరు అగ్రిమెంట్లో ఉన్నారంట కదా మా అందరికి రావటం లేదు అని. నాకు అక్కడ కుదిరింది చేస్తున్నాను, డేట్లు కుదురుతున్నాయి చేస్తున్నాం, మీరు అడిగే డేట్లకి రాలేకపోతున్నాను ఒక్కొక్కసారి. అలాగని చాలా ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశాను, కష్టాలే పడ్డాను. మాస్టర్గా ఎంత పేరు వచ్చినా ఆ సైడ్ కూడా నాకు కష్టాలే. జాతగా ఉంది, సపోర్ట్ ఎవరు లేరు, సింగిల్ లేడీ, నేనే తెలుసుకోవాలి, నేనే చేసుకోవాలి అన్ని. అలాగా ఏదేమైనప్పటికీ సాధించారు కదా మాస్టర్. ఈ రోజు తారా మాస్టర్ అంటే మా పెద్దవాళ్ళు మీరందరూ ఆశీర్వాదం చేశారు అంతే. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నాకు, అదొకటి హెల్ప్ అయింది బాగా. 4 లాంగ్వేజ్ మాట్లాడతాను కదా, అన్ని ఊర్లు తిరిగేదానికి, మాట్లాడేదానికి, ఆ మీనింగ్ తగ్గట్టుగా సాంగ్ కంపోజ్ చేసేదానికి. డ్యూయట్ సాంగ్స్లో అంతా మీనింగ్ ఉండాలి కదా, అప్పుడు ఎక్స్ప్రెషన్తోనే కదా పాటలు, షార్ట్స్ ఎక్స్ప్రెషన్ అంతే. ఇప్పుడు ఏదైనా సరే లిరిక్ వేరేలాగా పోతూ ఉంటుంది, డాన్స్ ఆడుతూ ఉంటే అలాగా ఫిలప్ అయిపోతుంది అక్కడికి అంతే. సో ఇప్పుడు బాగా ఆడుతున్న హీరోస్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మీరు చూస్తుంటారు కాబట్టి అందరూ బాగా ఆడుతున్నారు. నాకు అందరూ ఇష్టం అండి. చిరంజీవి గారు ఇద్దరు చేసిన వర్క్ హిట్ అయిపోయింది కాబట్టి ఆయన నా పేరు చెప్తారేమో, నేను ఆయన పేరు చెప్పుకుంటూనే ఉంటాను. నాకు మహేష్ బాబు ఇష్టం, బాగా బాగా ఇష్టం. బన్నీ ఇష్టం, అల్లు అర్జున్ బాగా ఇంతప్పటి నుంచి తెలుసు. రామ్ చరణ్, ఇంత ఫోటోలు ఉన్నాయి ఇంట్లో ఇక్కడ కూర్చోబెట్టుకుని. మేము సింగపూర్ అంతా వెళ్ళేవాళ్ళం కదా, విజయశాంతి, చిరంజీవి గారు అందరూ షూటింగ్కి ఫ్యామిలీ వస్తారు కదా, మన కాశ్మీర్ అంతా అందరూ వచ్చేవాళ్ళు. పిల్లలంతా ఇంత పిల్లలు. రామ్ చరణ్ ఎంత బాగా చేస్తున్నాడు ఇప్పుడు, అన్నీ బాగా చేస్తున్నాడు. ఆ కాంపౌండే అదర్స్ కాంపౌండ్ అయిపోయింది. అందరూ బాగా చేస్తున్నారు. విష్ణుకు కూడా చేశాను, మోహన్ బాబు వాళ్ళకి, బాలయ్య గారికి చేశాను, మంచి సినిమాలు చేశాను బాలయ్య గారికి. అదే మన రవీనా టండన్ చేసిన సాంగ్ రెయిన్ సాంగ్ ఒకటి, బాలయ్య గారును బంగారు బుల్లోడు, ఎంత మంచి సాంగ్స్ అవి, అన్నీ మంచి పేరు. ఆయన కూడా ఎక్కువ చేశాను, అందరికి చేశాను. సుజాత గారు అందరూ, ఒకరు బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు వచ్చిన కొంత చిన్న జనరేషన్, చిన్న గ్రూప్ చేయలేదు కానీ అప్పటి నుంచి లెక్కేసుకుంటే బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఇప్పుడు కూడా ఈ జనరేషన్ చేసే అంత ఎనర్జీ ఉంది. చేశాను బాగా. వాళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళు ఏమి చెప్పలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఎక్కడో ఏదో జరిగింది, నన్ను అవాయిడ్ చేయాలని జరిగింది. అవును అంతే చెప్పుకుంటాను నేను. ఆర్టిస్టులు ఇష్టపడుతున్నారు, కొత్త వాళ్ళు ఇష్టపడుతున్నారు, కొత్త డైరెక్టర్లు మేడం గారు బాగా చేసి ఇచ్చారు పాట అంటున్నారు, మళ్ళీ పిలిస్తే దానికి పిలుస్తున్నారు. నేనే రాలేకపోయినాను కొన్ని సమయాల్లో వాళ్ళకి. అలా కొత్త డైరెక్టర్లు, కొత్త కెమెరామెన్లు అందరూ పిలుస్తున్నారు, పిలిచారు.
నేను కొంచెం అవాయిడ్ అయినాను, ఒకలాగా తట్టుకోలేకపోయినాను, కొంచెం కష్టం. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ టైంలో? డిప్రెషన్ ఏం లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. టాప్లో ఉన్న నన్ను ఎందుకు పిలవలేదు ఒకసారి కానీ? లేదు, ఇలాగ అవుతుందని కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది, అలాంటి దాన్ని నేను. అవునా? అవును. ఇప్పుడు ఇలాగ ఉన్నాను, రేపు పొద్దున ఎలాగ మాటలు వస్తాయని కూడా ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను, మిమ్మల్ని చూస్తూ అలాగ అనుకుంటూ ఉన్నాను. ఎందుకు మాస్టర్? అంతే, అది అంతే, ఇంకేం చేస్తాను నేను. లైట్లు వేసేసారు, కూర్చోబెట్టేసారు. కానీ ఇంత చూసారు కదా ఇండస్ట్రీని, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు అసలుకి? జీవితం అంటే ఏమనిపించింది? జీవితం చాలా మంచిది. మనిషి పుట్టక చాలా గొప్ప విషయం. దేవుడు పుట్టించాడు, మనల్ని అన్నీ ఇచ్చాడు. మంచి బుద్ధులు ఇదే బాడీలో ఉంది, చెడు కూడా ఇదే బాడీలో ఉంది. ఓకే, ఇంకొక బాడీ నుంచి మనకు రాదు, మనలోనే ఉంది. అందరికి తెలిసిన విషయం. తీసేయాలి, మంచిని ఉంచుకోవాలి, మంచిని ఉంచుకోవాలి. కొంతమంది చేయగలుగుతున్నారు, అది అందరికీ కుదరదు. సిచ్యువేషన్స్ హెల్ప్ చేయడం లేదు కదా. ఆ చెడు మంచి ఒకే బాడీలో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు రియలైజేషన్ ఉంటుంది కదా ఏదో ఒక టైంలో డెఫినెట్గా అనుకుంటాం. ఆల్రెడీ అయిపోయినారు, నా లెక్కలో అయిపోయినారు. అది వాళ్ళు అనుకున్న రెస్పెక్ట్ లైఫ్ లేదు కదా. ఎలాగుంటుందండి? పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి 10 మంది అనుకుంటే చాలు కదండి ఈ లోకంలో, వీళ్ళు ఇలాగా అని. అంటే ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు అనుకుంటారు, అయ్యో పాపం ఆవిడ ఇలాగా, అయ్యో పాపం పడుతుందేమో, అక్కడ ఒక పాపం అనేది వస్తుందేమో, సో సాడ్, ఇలా చేసుకుంది పాపం అని అలాగ అనుకుంటారేమో. లేదంటే పొగురు అని అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు, అది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు వాళ్ళు ఎవరే కానీ అలా ఉండి ఇలాంటి పని చేసి ఉంటే, దాన్ని సరిదిద్దుకోకుంటుంటే ఇక్కడ నరకమే, అక్కడ నరకమే, ఇంకా వేరే నో ఛాన్స్. అంతే. తప్పు తెలిసి కూడా సరిదిద్దుకోలేదు. తప్పు చేయడం సహజం అని దేవుడు అందరూ చెప్తారు, పెద్దలు చెప్తారు. చేసిన తప్పు నేను దిద్దుకోవాలి కదా, లేదంటే ఇంకా వాడు రాక్షసుడు, మనిషే కాదు. వాళ్ళతో దూరంగా ఉండడం మంచిది, అలాంటి వాళ్ళతో. అందుకే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ. కష్టం ఉంది నాకు, లేదని లేదు, చాలా కష్టాలు ఉన్నాయి. కానీ నేను అదే మనిషిగా బతకాలని అనుకుంటున్నాను. ఓకే, కష్టాలు అన్నీ వస్తాయి పోతాయి, ఏం చేసేది. వచ్చింది తెలియలే, పోయింది తెలియలే నాకు. నేను దాంట్లోనే ఉండిపోయినాను, ఇలాగ అనుకుంటూ. అది వచ్చిందంట, పోయిందంట, ఎక్కడ పోయింది చూస్తే ఏమీ లేదు. ఇప్పుడు అర్థమవుతుంది కూర్చున్నప్పుడు. చూసేది అదొకటే, నేను నాకంటూ చేసుకున్న తప్పు అదొకటి. జాగ్రత్త పడలేదు, ఉంచుకోలేకపోయారు. మోరల్ సపోర్ట్ లేదు కాబట్టి నమ్మిన వాళ్ళు కొంచెం ఏమార్చారు కాబట్టి సహజం. ఇది ఇంటింటికి జరుగుతుంది, ఇంటింటికి కాకపోతే 10 ఇంటికి ఒకసారి ఒక ఇంట్లో జరుగుతుంది. అలాగనుకుంటున్నాను నేను. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు. సో ఇప్పుడు మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అసిస్టెంట్ మాస్టర్ అయ్యి పెద్ద పొజిషన్లో ఒక గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్న సుచిత్ర మాస్టర్లను, మిమ్మల్ని ఇష్టపడే మాస్టర్స్ కూడా చాలామంది ఉంటారు. అలానే ఇక్కడికి సత్య మాస్టర్ వచ్చారు. సో మిమ్మల్ని సన్మానించుకోవాలి, ఇక్కడికి వచ్చారని తెలిసి, ఎందుకంటే చెన్నైలో ఉంటారు. సత్య మాస్టర్ ప్లీజ్ జాయిన్ విత్ హర్. లేదండి, ఇక్కడ నాకు వీళ్ళందరూ బాగా